అంతే. కర్ణాటక నుంచి లేదు అనుకుంటే గనక పట్టించుకోరు. అంటే కర్ణాటక రాజకీయాల్లో అంత ఉంటుందా ప్రభావం వల్ల? ఇక్కడ తెలంగాణ రాజకీయాలకి ఆంధ్రాలో ఈవిడి వల్ల ఉపయోగం ఉంటది అనుకుంటే కర్ణాటక నుంచి పిచ్చచ్చు. పెద్దగా ఈవిడి వల్ల ఏ ఉపయోగం లేదు అనుకున్నారు అనుకోండి, వేస్ట్ అనుకున్నప్పుడు చెయ్యరు. గతంలో హామీ ఇచ్చుంటే మాత్రం అమలు చేస్తారు. వాళ్ళు ఆ విషయంలో మెచ్చుకోవాలి. ఇప్పుడు చిరంజీవి పెట్టిన తర్వాత, పార్టీ విలీనం తర్వాత వీళ్ళందరూ బంతులు అయిపోయారు. గంటా ఆనంద్ రామచంద్రయ్య. ఆయన చిరంజీవి ఎంతకాలానికి అవ్వలేదు. ఏంటి వీళ్ళు మోసం చేశారా అనుకున్నాం అందరం. తర్వాత ఖాళీ అయినప్పుడు గబక్కని చిరంజీవి పేరు పెట్టారు, కేంద్ర మంత్రి చేశారు కదా. మాట మీద నిలబడతారు ఆ విషయంలో. కాబట్టి షర్మిలకి మాట ఇచ్చుంటే నిలబడతారు. అది అధిష్టానం ఇచ్చుంటే, ఆ ఏ రేవంత్ ఇచ్చుంటే చెప్పలేము. అన్న మీద పంతంతో బయటకు వెళ్ళి రేపొద్దు నేను సాధించుకున్నావు అంటే ఒక రాజ్యసభ సీట్ సాధిస్తే అమ్మాయి సాధించినట్టే కదా. అంతేనా? తన రాజకీయ జీవితం పార్టీ పెట్టిన సీఎం అవ్వాలని అన్నకు సమానంగా ఉండాలని కదా. సెకండరీ ముద్దు అసలు ఒక స్టెప్ వచ్చినట్టే కదా. ఫస్ట్ అయితే ఒక స్టెప్ ఆవిడ ముందు రాజ్యసభ అనుకోండి, సీఎం అనుకోవాలా. తర్వాత తెలంగాణ సీఎం అనుకో. అవును. అది ఎట్లాగా అవ్వలేదు కాబట్టి రాజ్యసభ అనుకున్నదాన్ని నెరవేరినట్టు అవుతుంది. చట్టసభలోకి అడుగు పెట్టాలని ఆవిడ కోరిక. అవ్వాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ చెప్దాం. అంటే పంతం ఎగ్గించుకున్నట్టే అవుతుంది. వస్తే గనక గెలిచినట్టు. రైట్. చూద్దాం నిజంగా కాంగ్రెస్